గుడ్ ఈవినింగ్. కీర్తి లా క్లాసెస్ కి అందరికీ వెల్కమ్ అండి. ఇందులో భాగంగా మనం భారతీయ న్యాయ సంహిత గురించి చదువుకుంటున్నాం, కొత్తగా వచ్చినటువంటి చట్టం. ఇందులో ఇవాళ మనం సెక్షన్ 76 నుంచి అయితే చదువుకుందాం. సెక్షన్ 76, assault or use of criminal force to men with intent to disrobe. మొదట ఏం చదువుకున్నాం? అసాల్ట్ ఆర్ యూజ్ ఆఫ్ క్రిమినల్ ఫోర్స్ టు అవుట్రేజ్ ది మోడస్టీ ఆఫ్ ఉమెన్ అని చదువుకున్నాం. ఇది మటుకి విత్ ఇంటెంట్ టు డిస్రోబ్. రోబ్ అంటే ఏం తెలుసు కదా మీకు? రోబ్ అంటే మనం వేసుకున్నటువంటి దుస్తులు రోబ్స్ అంటాం. Whoever assaults or uses criminal force to any woman or abets such act with the intention of disrobing or compelling her to be naked. ఎవరైనా సరే అసాల్ట్ చేయడం కానీ క్రిమినల్ ఫోర్స్ కానీ, మనం అసాల్ట్ క్రిమినల్ ఫోర్స్ డెఫినేషన్ చూసాం, ఏమేమైతే అసాల్ట్ అవుతుంది, ఏది క్రిమినల్ ఫోర్స్ అవుతుంది చూసుకున్నాం. ఒక మహిళ పైన ఇలా యూజ్ చేశారనుకోండి, లేదు అలా యూజ్ చేయడాన్ని అబెట్ చేశారనుకోండి, ప్రోత్సహించారనుకోండి, దేనికోసం ఇది ఖచ్చితంగా ఉండాలి. విత్ ఇంటెన్షన్ ఆఫ్ డిస్రోబింగ్ ఆర్ కంపెలింగ్ హర్ టు బి నేకెడ్. ఆమె వేసుకున్నటువంటి దుస్తుల్ని తీసివేసేసే ఉద్దేశంతో, లేదు ఆమెను నగ్నంగా చేసేలాగా ఆమెను కంపెల్ చేయడం అన్నమాట. అలా చేస్తే షల్ బి పనిష్డ్ విత్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్ ఎయిదర్ డిస్క్రిప్షన్ ఫర్ ఎ టర్మ్ విచ్ షల్ నాట్ బి లెస్ దాన్ 3 years. అంటే ఆ పనిష్మెంట్ పడితే మటుకు 3 సంవత్సరాలకు తక్కువ అయితే పడదు. ఎయిదర్ డిస్క్రిప్షన్, అది రిగరస్ కావచ్చు, సింపుల్ కావచ్చు. అది విచ్ మే ఎక్స్టెండ్ టు 7 years. పనిష్మెంట్ ఒకవేళ కన్విక్షన్ పడింది అనుకోండి, 3 సంవత్సరాలు మినిమం వాడికి ఇంప్రిజన్మెంట్ పడుతుంది. అండ్ షల్ ఆల్సో బి లయబుల్ టు ఫైన్. అంటే అర్థం ఏంటి? మీకు కారాగార శిక్షతో పాటు ఫైన్ కూడా ఖచ్చితంగా పడుతుంది అనమాట. ఫైన్ కూడా విధిస్తారు. ఇదేంటి? డిస్రోబ్ అనమాట. అంటే నగ్నంగా చేయడానికి ప్రయత్నించడం అనే అనుకోండి, ఆమె వేసుకున్న దుస్తులు మనం తీసివేయడానికి ప్రయత్నించి ఆమెను నగ్నంగా చేయడానికి చేసినా సరే, లేదు చేయడానికి ప్రోత్సహించినా సరే, ఆమెను కంపెల్ చేసినా సరే, ఇది పడుతుంది. 76. 77 voyeurism. Whoever watches or captures the image of a woman engaging in a private act in circumstances where she would usually have the expectation of not being observed either by the perpetrator or by any other person at the behest of the perpetrator, or disseminate such image, shall be punished on first conviction with imprisonment of either description for a term which shall not be less than 1 year. 1 సంవత్సరానికి అయితే తక్కువ పడదు అనమాట శిక్ష. ఒక కన్విక్షన్ పడితే సంవత్సరానికి తక్కువ అయితే వేయరు. బట్ విచ్ మే ఎక్స్టెండ్ టు 3 years అండ్ షల్ ఆల్సో బి లైబుల్ ఫైన్. మనకు ఫైన్ కూడా ఖచ్చితంగా విధిస్తారనమాట. తర్వాత అండ్ బి పనిష్ ఆన్ సెకండ్ సబ్సిక్వెంట్ కన్విక్షన్. ఫస్ట్ కన్విక్షన్ కి అయితే ఇది విచ్ షల్ నాట్ బి లెస్ దాన్ 1 year బట్ విచ్ మే ఎక్స్టెండ్ టు 3 years అయిందా? మళ్ళీ సెకండ్ ఆర్ సబ్సిక్వెంట్ కన్విక్షన్ అయితే ఎంత పడుతుందంటే విత్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్ షల్ నాట్ బి లెస్ దాన్ 3 years. మొదటి దానికి అయితే 1 year తక్కువ లేకుండా, మళ్ళీ సెకండ్ కానీ సబ్సిక్వెంట్ అయితే షల్ నాట్ బి లెస్ దాన్ 3 years బట్ విచ్ మే ఎక్స్టెండ్ టు 7 years అండ్ షల్ ఆల్సో బి లయబుల్ టు ఫైన్ అనమాట. ఇక్కడ ఇంకా దీని గురించి ఎక్కువ మనం డిస్కషన్ చేసేదేం లేదు. ఎవరైనా ఆడవాళ్ళు ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళని చూడడం కానీ, లేదు వాళ్ళ ఇమేజ్ క్యాప్చర్ చేయడం కానీ, ఫోటోలు తీయడం కానీ, అలాంటివి చేస్తే ఈ శిక్ష ఇస్తారు.
For the purpose of this section, private act includes an act of watching carried out in the place which in circumstances would reasonably be expected to provide privacy and where the victim genitals or posterior or breasts are exposed or covered only in underwear, or the victim is using lavatory, or the victim is doing a sexual act that is not of the kind ordinarily done. ఇవన్నీ అనుకోండి. ఇవన్నీ చేస్తున్నప్పుడు ఆ ఫోటోలు తీయడము, చూడడము అన్నది కూడా వైరిజం కిందకి వస్తుంది అనమాట. Explanation to amateur, where the victim consents to capture the capture of images or any act, but not to their dissemination to third persons, and where such image or act is disseminated. Such a dissemination shall be considered an offense under this section. ఇది ఏమవుతుందంటే, ఒకవేళ లవర్స్ ఉంటారు, లవర్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఏకాంతంలో ఉన్నప్పుడు ఫోటోలు తీసుకోవడానికి ఆమె అయితే అనుమతిస్తారు, తీసుకో ఏం కాదులే అనొచ్చు, కానీ అవి మళ్ళీ థర్డ్ పర్సన్ కి డిసెమినేట్ చేస్తే అది అందరికీ వాట్సాప్లలో ఇంటర్నెట్ లో పెట్టడం అవన్నీ వాటికి మాత్రం ఆమె ఒప్పుకొని ఉండదు. వీళ్ళు ఏం చేస్తారు, ఆ ఫోటోలు తీసేసి అవన్నీ వాళ్ళ ఫ్రెండ్స్ కి పంపించడం అలా చేస్తుంటారు. అది కూడా వైరిజం కిందకే వస్తుంది అని చెప్పేసి. ఇంకా ఇది మీరు చదువుకోండి ప్లీజ్, ఇదంతా మీరు చదివేసుకోండి. Stalking 78. Stalking. Any man who follows a woman and contacts or attempts to contact such woman or to foster personal interaction repeatedly despite a clear indication of disinterest. మామూలుగా మీరు కాలేజీలో ఉన్నప్పుడు మీరు కాలేజీలో ఉన్నప్పుడు వేరే రకంగాను ఈ మాట అయితే వింటున్నాం, ఆమెకి సైట్ కొడుతున్నాడు, బీటేస్తున్నాడు అని అంటుంటారు కదా. హలో, అలాంటి ఆమె వెంటపడి వేధించడం, ఆమె ఇంట్రెస్ట్ లేదు అన్న కూడా డిస్ఇంట్రెస్ట్ చూపించినా సరే క్లియర్ గా అలా ఆమెతో మాట్లాడడానికి ప్రయత్నించడం, వెంట వెళ్ళడం, అదనమాట. తర్వాత వచ్చేసి మానిటర్స్ ది యూజ్ బై హ్యూమన్ ఆఫ్ ది ఇంటర్నెట్, ఈమెయిల్ ఆర్ ఎనీ అదర్ ఫార్మ్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ కమిట్స్ ది అఫెన్స్ ఆఫ్ స్టాలింగ్. ఇప్పుడు ఆమెకు సంబంధించినవి వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా ఈ మధ్యలో. ఇవి కూడా వాళ్ళు కంటిన్యూగా మానిటర్ చేస్తూ ఉన్నప్పుడు కూడా వాళ్ళకు కొంచెం ఇది అవుతుంది, అది కూడా స్టాల్కింగ్ కిందకే వస్తుంది అనమాట. ప్రొవైడెడ్ సచ్ కండక్ట్ షల్ నాట్ అమౌంట్ టు స్టాల్కింగ్ ఇఫ్ ది మ్యాన్ హూ పర్సూడ్ ఇట్ ప్రూవ్స్ దట్. ఒకవేళ అతను ఇలా చేస్తుంటాడు కానీ ప్రూవ్ చేసుకుంటాడు ఏమని, నేను చేసింది ఈ పర్పస్ కోసం అని. ఏ పర్పస్ కోసం అంటే, ఇట్ వాజ్ పర్సూడ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ప్రివెంటింగ్ ఆర్ డిటెక్టింగ్ క్రైమ్ and the man accused of stalking had been entrusted with the responsibility of prevention and detection of crime by the state. ఈ నేరం జరగకుండా చూసేంతో వాళ్ళని ఫాలో కండి లేదా వాళ్ళ వెనకాల పోండి అని చెప్పేసి స్టేట్ నుంచి ఏదైనా ఆర్డర్ వచ్చినప్పుడు అతను మనం ఫాలో అవుతూనే ఉంటారనమాట. వాళ్ళు ఇదనుకోండి, పోలీస్ వాళ్ళు యూనిఫామ్ లో లేకుండా ఉంటారు కొంతమంది, వాళ్ళకి ఆ డ్యూటీ అప్పచెప్పి ఉంటారు. అది వాళ్ళు కూడా ఈ మహిళ వెంట పడినా కూడా ఈ నేరం అయితే కాదనమాట. ఇట్ వాస్ పర్సూడ్ అండర్ ఎనీ లా ఆర్ టు కంప్లై విత్ ఎనీ కండిషన్ ఆర్ రిక్వైర్మెంట్ ఇంపోజ్ బై ఎనీ పర్సన్ అట్లా. ఇది మీరు బెయిల్ పైన రిలీజ్ అయిన తర్వాత వీళ్ళ పర్యవేక్షణలోనే ఉండాలా అనేది ఉంటుంది. వాళ్ళు మనం ఎక్కడ పోతే అక్కడికి వస్తుంటారు. అది కూడా in the particular circumstances such conduct was reasonable and justified. మరి ఆ పరిస్థితిని బట్టి ఆయన అలా చేయడము రీజనబుల్, జస్టిఫైడ్ అనుకున్న పరిస్థితుల్లో కూడా అది నేరం కాదు. నెక్స్ట్, whoever commits the offense of stalking shall be punished on first conviction with imprisonment of age for a term which may extend 3 years. ఫస్ట్ కన్విక్షన్ అయితే 3 years కి వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు, అండ్ షల్ ఆల్సో బి లయబుల్ టు ఫైన్.
and be punished on the second or subsequent conviction with imprisonment of either description for a term which may extend to 5 years. ఫస్ట్ అయితే 3 years ఎక్స్టెండ్ చేయొచ్చు, 3 years వరకు. నెక్స్ట్ మటుకు 5 years వరకు ఎక్స్టెండ్ చేసేటువంటి అవకాశం ఉంది. 79. Word, gesture or act intended to insult modesty of a woman. ఇవి అనమాట. అంటే మాటలు పలకడం, సైగలు చేయడం, ఇంకొక పని చేయడం, తద్వారా ఆమె మోడెస్టీని ఇన్సల్ట్ చేయడం కోసం. అవుట్రేజింగ్ మోడెస్టీ వేరే, ఇన్సల్టింగ్ మోడెస్టీ అనేది వేరే అనమాట. హూ ఎవర్ ఇంటెండింగ్ టు ఇన్సల్ట్ ది మోడెస్టీ ఆఫ్ ఎనీ ఉమెన్, ఆమె మోడెస్టీని ఇన్సల్ట్ చేసే ఉద్దేశంతో utters any words, makes any sound or gesture, or exhibits any object in any form, intending that such word, sound shall be heard, that gesture or object shall be seen by such women, or intrudes upon the privacy of such women, shall be punished with simple imprisonment for a term which may extend 3 years and also with the fine. కొన్ని అంటే డబల్ మీనింగ్ మాటలు, అటర్స్ ఎనీ వర్డ్స్ మాట్లాడడం, సౌండ్ చేయడము, జెస్చర్, సైగల్ చేయడము, అట్లాంటి ఎగ్జిబిట్స్ ఎనీ ఆబ్జెక్ట్ ఏ ఫామ్ లో అయినా సరే, ఏదైనా సరే అది ఆమె చూసేలాగా చేయడం, చూపించడము, ఆమె చూడాలి, దాన్ని ఆమె వినాలి అనే ఉద్దేశంతో అలా చేసి అయినా సరే, ఆమె ప్రైస్లో మనం ఇంక్లూడ్ అయినా సరే ఈ శిక్ష అయితే పడుతుంది. సింపుల్ ఏంటంటే ఫర్ విచ్ మే ఎక్స్టెండ్ టు 3 years. సరే, అక్కడికి అఫెన్సెస్, సెక్షువల్ అఫెన్సెస్ అనేది అక్కడ వెళ్ళిపోయింది. నెక్స్ట్ డౌరీ డెత్. 80. Where the death of a woman is caused by any burns or bodily injury or occurs otherwise than under normal circumstances within 7 years of her marriage, and it is shown that soon before her death she was subjected to cruelty or harassment by her husband or any relative of her husband for or in connection with any demand for dowry, such death shall be called dowry death, and such husband or relative shall be deemed to have caused her death. దీంట్లో వచ్చేసి ఎవరైనా సరే స్త్రీ వచ్చేసి చనిపోతారు, ఆమె చావు ఏ కారణం చేత ఉండాలంటే కాజు బై ఎనీ బర్న్స్, కాలిన గాయాల వల్ల కానీ, లేదా ఆ బాడీలో ఇంజరీ, శరీరం మీద గాయాల వల్ల కానీ, లేదు ఆర్ అక్కర్స్ అదర్వైజ్ దాన్ అండర్ నార్మల్ సర్కమ్స్టాన్సెస్, మామూలు పరిస్థితుల్లో కాకుండా వేరే పరిస్థితుల్లో ఆ మరణం సంభవించింది అనుకోండి. ఏ టైంలో అంటప్పుడు విత్ ఇన్ 7 years ఆఫ్ హర్ మ్యారేజ్, ఆమెకు పెళ్ళైన తర్వాత 7 సంవత్సరాల లోపలే కాలిన గాయాలతో కానీ, బాడీ మీద వేరే గాయాలతో కానీ, ఇంకా వేరే పరిస్థితుల్లో, మామూలు పరిస్థితుల్లో కాకుండా వేరే పరిస్థితుల్లో చనిపోయింది అనుకోండి, ఆ తర్వాత ఇది కూడా జరగాలి. ఇలా చనిపోవడము మరియు అండ్ అన్నది కూడా ఉంది, ఇది కూడా జరగాలి. ఏది? ఇట్ ఈస్ షోన్ దట్ సూన్ బిఫోర్ హర్ డెత్, అంటే ఆమె మరణించడానికి ముందే, వెంటనే ముందు అనమాట, ఎప్పుడో కానీ కాదు, వెంటనే ముందు. షీ వాజ్ సబ్జెక్టెడ్ టు క్రూయల్టీ ఆర్ హరాస్మెంట్ బై హర్ హస్బెండ్ ఆర్ ఎనీ రిలేటివ్ ఆర్ హస్బెండ్. ఆమె భర్త కానీ, ఆమె భర్త తరపు బంధువులు కానీ ఎవరో ఒకరు ఈమెను క్రూరత్వంతో వేధించారు అన్నది కూడా చూపించాలి అదనమాట. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే కాలిన గాయాలు కానీ, మామూలు శరీరం పైన దెబ్బలు కానీ, లేదా ఉరి వేసుకొని చనిపోవడం కానీ, ఏదైనా పాయిజన్ సబ్స్టాన్స్ ఏదైనా తీసుకుని అట్లా అవన్నీ అనుమానాస్పద పరిస్థితుల్లో ఆమె చనిపోయింది అనుకోండి, మామూలు పరిస్థితులు కాకుండా, నార్మల్ సర్కమ్స్టెన్సెస్ లో కాకుండా వేరే చనిపోతే, ఈ చనిపోవడానికి ఆ ముందే భర్త కానీ, భర్త తరపున బంధువులు కానీ ఎవరైనా సరే ఈమెను క్రూయల్టీతో హెరాస్ చేశారు, వేధించారు అన్నది చూపిస్తే, దేనికోసం? ఫార్ ఎనీ డిమాండ్ ఫర్ డౌరీ, కట్నం కోసం వేధించారు అన్నది చూస్తే అది డౌరీ డెత్ అని పడుతుంది. అలా చనిపోతే దాన్ని డౌరీ డెత్ అంటుంది. అప్పుడు ఆటోమేటిక్గా ప్రిజంప్షన్ ఏముందంటే, హస్బెండ్ లేదా వాళ్ళ బంధువు వచ్చేసి షల్ బి డీమ్డ్ టు హ్యావ్ కాజ్డ్ హర్ డెత్, ఆ చావు వీళ్ళే చంపారు అన్నది అనుకుంటుంది అనమాట, ఎక్స్ప్లెనేషన్.
For the purpose of this subsection, dowry shall have the same meaning as in section 2 of the Dowry Provision Act. మన డౌరీ ప్రొవిజన్ యాక్ట్ లో డౌరీకి ఒక డెఫినేషన్ తెచ్చున్నారు, అదే మీనింగ్ ఇక్కడ కూడా వర్తిస్తుంది అనమాట. సరే, whoever commits a dowry death shall be punished with imprisonment for a term which shall not be less than 7 years, but which no extend to imprisonment for life. 7 ఏళ్ళకి తక్కువ లేకుండా ఉంటుంది చూడండి. మన డౌరీ డెత్ అంటే 7 ఏళ్ళకి తక్కువ లేకుండా ఉంటుంది, అది యావజ్జీవ కారాగార శిక్ష వరకు వెళ్ళొచ్చు. ఏమేమి ఫుల్ఫిల్ కావాలంటే, ఇది కాజ్డ్ బై ఎనీ బర్న్స్ ఉండాలి, డెత్ లేదా బాడీలో ఇంజురీ ఉండాలి, లేదా అదర్వైజ్ దాన్ అండర్ నార్మల్ సర్కమ్స్టెన్స్ అన్నది ఉండాలి. ఈ 3 ఉండాలి. తర్వాత ఇది ఎప్పుడు జరిగి ఉండాలంటే విత్ ఇన్ 7 years ఆఫ్ అవర్ మ్యారేజ్ జరిగి ఉండాలి. ఇవన్నీ కాక దీనికి కూడా ప్రూఫ్ ఉండాలి. ఏమని? వేధించారు కట్నం కోసం భర్త కానీ, భర్త తరపున బంధువులు కానీ డిమాండ్ చేశారు డౌరీ కోసం అన్నది కూడా, ఎనీ డిమాండ్ ఫర్ డౌరీ అనేది కూడా ఉండాలి. ఇవి ఇంగ్రీడియంట్స్ ఆఫ్ దిస్ అఫెన్స్. వీటిలో ఏది ఫుల్ఫిల్ కాకపోయినా ఇది కాదు, డౌరీ డెత్ అని అనిపించుకోదు అనమాట. ఆ డౌరీ డెత్ అనాలంటే ఇవన్నీ మనకు ఆరోపణలు ఉండాలి, అలిగేషన్స్ లో ఇవన్నీ ఉండాలి. మినిమం ఎంత పడుతుంది దీనికి పనిష్మెంట్ అంటే 7 years, లాస్ట్ మనకి ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ వరకు ఎక్స్టెండ్ అయితే చేయొచ్చు. ఇది వరకు మనకు 304B ఉండేది డౌరీ డెత్. ఇది నెక్స్ట్ 81, cohabitation caused by man deceitfully inducing belief of lawful marriage. Every man who by deceit causes any woman who is not lawfully married to him to believe that she is lawfully married to him and to cohabit or have sexual intercourse with him, if that belief shall be punished with imprisonment of either description for a term which may extend to 10 years and shall also be liable to fine అన్నమాట. ఇంకో చోట ఇంతకుముందు డిసిట్ఫుల్లీ అని ఇంతకుముందు వచ్చింది, అక్కడేముంది? అక్కడ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? మోసపూరితం. ఇది కూడా మోసపూరితం అమ్మా. దానికి దీనికి డిఫరెన్స్ ఏముంది అంటున్నా. అంటే అక్కడ ఆమెకు ఉద్యోగం ఇస్తానని చెప్పి కాదు, ఇంకా దానిపైన పెళ్లి చేసుకుంటామని చెప్పి అని కదా సార్? డిసిట్ఫుల్ మీన్స్ అక్కడ కూడా డిసిట్ఫుల్ మీన్సే, కానీ ఒక తేడా అయితే ఉంది దాంట్లో. ఆ తేడా ఏంటి ఏమైనా గమనించారా? బుక్ ఎప్పుడైనా చదువుతున్నారా లేదా? ఊరికే మా క్లాస్కి వచ్చి మళ్ళీ ఇంకే నిద్రపోతున్నారా? 69 చూడండి ఒకసారి. పెళ్లి చేసుకుంటా అని చేసుకోకపోవడం, ఇక్కడ చేసుకొని అది అథారిటీ ఉన్న పర్సన్ గవర్నమెంట్ ఎంప్లాయీ. 69లో అలా లేదమ్మా, ఏముంది చూడండి. సారీ సార్, 68 సార్ అక్కడ పెళ్లి చేసుకుంటాను మోసం చేయడం, ఇక్కడ నమ్మించి పెళ్లి చేసుకోవడం వితౌట్ ఎనీ ఇంటెన్షన్ టు విల్ఫిల్లింగ్ ద సేమ్. ఇంకా ఇంకొకటి ఉంది, అది ఇంకా నేను ఇది చెప్పాను, ఇంద్రుడు అహల్యది కూడా చెప్పాను. ప్రేమించటం. సప్రెసింగ్ ఐడెంటిటీ కాదు. ఇంకా అనుమానించడం. సేమ్ ఫేస్ సర్లేండి, అది ఇంకా మీరు చూసి మళ్ళీ నాకు చెప్పండి. ఇక్కడ ఏమవుతుందంటే
ఎవ్రీ మ్యాన్ హూ బై డిసీట్ అంటే మోసపూరితంగా causes any woman who is not lawfully married to him to believe that she is lawfully married to him and to cohabit or have sexual intercourse with him in that. ఇక్కడ మోసం ఎలా చేస్తాడు అంటే, డిసీట్ ఎలా చేస్తున్నా అంటే, ఈ ఉమెన్ వచ్చేసి అతనికి లాఫుల్లీ మ్యారీడ్ కాదు, అంటే చట్టబద్ధంగా వివాహం అయితే ఆమెకు ఇతనికి కాలేదు, కానీ అయినట్లు అతను ఏం చేస్తున్నాడు, నమ్మించినాడు సార్. బిలీవ్ దట్, ఆమె నమ్మేలాగే చేశాడు, మోసం చేసి ఆమె నమ్మేలాగే చేశాడు. కానీ వాడికి తెలుసు అనమాట ఈ లాఫుల్ మ్యారేజ్ అయితే కాదు అన్నాడు, కానీ ఆమె నమ్మేట్టుగా చేశాడు. ఆమె ఏమనుకుంటుంది, నేను చట్టబద్ధంగానే ఇతన్ని వివాహం చేసుకున్నాను అని ఆమె అనుకుని అతనితో నివసిస్తుంది, అతనితో సెక్స్ లో ఉంటుంది. అలా మోసం చేసిన వ్యక్తిని 10 years వరకు పనిష్మెంట్ అయితే వేయచ్చు అని ఉన్నారు. ఇప్పుడు అంటే ఉత్తుత్తి పెళ్లి చేసుకున్నట్లు ఉంటాడు, అంటే అక్కడ ప్రామిస్ ఉండదు, ఏముండదు. ఇంతకుముందు దాంట్లో మీరు చూసిన దాంట్లో ఏముంది, పెళ్లి చేసుకుంటాను ప్రామిస్ చేసి అవన్నీ ఉన్నాయి కదా. Promise to marry to a woman without any intention of fulfilling the same. అవన్నీ ఉంటాయి, అంటే అది ఫుల్ఫిల్ చేసే ఉద్దేశం ఏముండదు, కానీ ప్రామిస్ చేసి ఉంటాడు. ఇక్కడ అది కాదు, అంటే ఊరికే పసుపుతాడు మెల్ల కట్టడం, నువ్వు నాకు వెళ్ళమనడం, అది ఆ పిల్ల నమ్ముతుంది, ఆ పని కాస్త ముగించుకుని వెళ్ళిపోవడం అనమాట. అది డిసీట్, మోసపూరితంగా అలా చేస్తే వాడికి ఎక్స్టెంట్ 10 years వరకు పనిష్మెంట్ పడుతుంది అన్నమాట. అది బైగమి కింద రాదా సార్? ఇది కాదమ్మా, ఇది అసలు పెళ్లి లేదు కదా. లాఫుల్ మ్యారేజ్ ఎక్కడుంది? లాఫుల్ మ్యారేజ్ అని నమ్మిస్తున్నాడు అతను, మోసం చేస్తున్నాడు. ఆ పిల్ల పెళ్లి అయింది అనుకుంటుంది, జస్ట్ నన్ను పెళ్లి చేసుకున్నాడు వీడు అని అనుకుంటా ఉంది. ఇంకో చోట ఏమొస్తుందంటే, ఆమెకు ఆల్రెడీ మ్యారేజ్ అయింటుంది, అతనికి మాత్రం ఆమె తన భార్య కాదని అతనికి తెలుసు. కానీ ఈమె ఏం చేస్తుంది, ఇతనేమో నా భర్త అనేటువంటి పరిస్థితుల్లో అతనితో కలుస్తుంది. అట్లాంటిది సెక్షన్ ఒకసారి చదువుకున్నాం మనం, లేదా సార్? ఇదే సార్, చంద్రుడు అహల్య. అది సార్, అది ఇప్పుడు ఆ స్టోరీలో అదే కదా ఉన్నది. అదే వేరే, ఇది వేరే. అంటే అక్కడ ఆమెకు ఆల్రెడీ పెళ్లి అయింది, ఇక్కడ ఆమె దృష్టిలో పెళ్ళినట్టు, అతని దృష్టిలో పెళ్లి కానట్టు. పెళ్లి కానట్టు అతను ఏదో ఒకటి మోసం చేయడం వల్ల ఆమె ఏమనుకుంటుంది, షీ బిలీవ్స్ ఏమని, షీస్ లాఫుల్లీ మ్యారీడ్ టు హిమ్, నేను ఇతని లాఫుల్ గా మ్యారేజ్ చేసుకున్నాను అని ఆమె నమ్ముతుంది. వాడు చేసిన మోసం వల్ల నమ్మి ఆడుతూ ఉంటది. అది మనకు 81 సెక్షన్ వస్తుంది అనమాట. ఓకే సార్. మనకు పాతది ఏమన్నా అది ఏమంటారు 69 ఒకసారి చూసినా 69 ఒకసారి చూసినా కూడా మనకు 69 ఇందాక చూసాం కదా, 69లోనే అది డిసిట్ఫుల్ మీన్స్ ద్వారా ఇచ్చేయడం అనమాట. 82 marrying again during lifetime of husband or wife. Whoever having a husband or wife living, భార్య కానీ భర్త కానీ బతికి ఉండంగానే marries in any case in which such marriage is void by reason of its taking place during the life of such husband or wife. భార్య కానీ భర్త కానీ బతికుండంగా పెళ్లి చేసుకుంటే ఇది వాయిడ్ అవుతుంది అన్న పరిస్థితిలో చేసుకున్నారనుకోండి, అలాంటప్పుడు shall be punished with imprisonment of either description for a term which may extend to 7 years. 7 వరకు శిక్ష పడేటువంటి అవకాశం ఉంది.
అయిందా? మరి ఫైన్ కూడా పడుతుంది. నెక్స్ట్ ఎక్సెప్షన్, దీనికి మినహాయింపు ఏమి ఇచ్చారంటే, this section does not extend to any person whose marriage with the husband or wife has been declared void by a court of competent jurisdiction. Not any person who contracts marriage during the life of a former husband or wife, if such husband or wife at the time of subsequent marriage shall have been continuously absent from such person for the space of 7 years and shall not have been heard of by such person as being alive within the time, provided the person contracting such subsequent marriage shall, before such marriage takes place, inform the person with whom such marriage is contracted of the real state of facts so far as the same are within his or her knowledge. ఈ చట్టానికి వ్యతిరేకంగా చేశారు. సరే, ఎలా ఉంది? ఎవరికి వర్తించదు అంటే, దిస్ సబ్జెక్ట్ డస్ నాట్ ఎక్స్టెండ్ ఎనీ పర్సన్ మ్యారేజ్ విత్ సచ్ హస్బెండ్ ఆర్ వైఫ్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ వాయిడ్ బై ఎ కోర్ట్ ఆఫ్ కాంపిటెంట్ జ్యూరిస్డిక్షన్. వీళ్ళ పెళ్లి వాయిడ్ అని చెప్పేసి ఒక కోర్ట్ ఆఫ్ కాంపిటెంట్ జ్యూరిస్డిక్షన్ చేత డిక్లేర్ చేయబడి ఉన్నప్పుడు ఈ సెక్షన్ వర్తించదు. అంటే ఎవరికి నచ్చిన వాళ్ళు నువ్వు పెళ్లి చేసుకోవచ్చు, లేదా? సార్ అయింది. తర్వాత వచ్చి, నాట్ ఎనీ పర్సన్ హూ కాంట్రాక్ట్స్ ఏ మ్యారేజ్ డ్యూరింగ్ లైఫ్ ఆఫ్ ద ఫార్మర్ హస్బెండ్ ఆర్ వైఫ్. ఇప్పుడు భర్త కానీ భార్య కానీ ఆ జీవించి ఉండంగానే వేరే పెళ్లికి కాంట్రాక్ట్ ఒప్పందం చేసుకుంటారు. ఎప్పుడు? ఇఫ్ సచ్ హస్బెండ్ ఆర్ వైఫ్ అట్ ది టైమ్ ఆఫ్ సబ్సిక్వెంట్ మ్యారేజ్, మళ్ళీ రెండో పెళ్లి చేసుకుంటారు. రెండో పెళ్లి అలా సబ్సిక్వెంట్ మ్యారేజ్ టైంలో ఈ హస్బెండ్ కానీ వైఫ్ కానీ shall have been continually absent from such person for the space of 7 years. ఎలాంటి పరిస్థితి అంటే, ఇప్పుడు ఒకతను చేస్తున్న భార్య 7 years నుంచి కనిపించకుండా వెళ్ళిపోయింది, యాబ్సెంట్ కనిపించకుండా వెళ్ళిపోయింది కాబట్టి నేను వేరే పెళ్లి చేసుకుంటాను, వానికి కూడా వర్తించదట. అది మళ్ళీ, and shall not have been heard of by such person as being alive within the time provided the person contracting such subsequent marriage. అది కూడా అంటే మళ్ళీ వాళ్ళ గురించి ఆచూకీ కూడా తెలియలేదు, కంటిన్యూగా యాబ్సెంట్ ఉంది, యాబ్సెంట్ ఉన్నా సరే లేదు, వాళ్ళ గురించి ఆచూకీ తెలియకపోయినా సరే ఆ కారణం చూపెట్టి ఇతను కానీ ఈమె కానీ ఇంకో పెళ్లి చేసుకుంటున్నా వాళ్ళకైతే ఇది అఫెన్స్ కాదు అని చెప్తున్నారు. ఇంకా సబ్జెక్టివ్ ప్రూఫ్ అది ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే బిఫోర్ సచ్ మ్యారేజ్ టేక్స్ ప్లేస్, ఇన్ఫార్మ్ ది పర్సన్ విత్ హూమ్ సచ్ మ్యారేజ్ ఈస్ కాంట్రాక్టెడ్ ఆఫ్ ద రియల్ స్టేట్ ఆఫ్ ఫ్యాక్ట్స్ సో ఫార్ యాజ్ ది సేమ్ ఆర్ విత్ ఇన్ ఈస్ ఆర్. అయితే ఇప్పుడు ఇంకో పెళ్లి చేసుకుంటారు, అవుట్ సైడ్ మనిషి ఉంటాడు కదా, మగవాడైతే అవతల లేడీ ఉంటుంది. లేడీ ఇంకో పెళ్లి చేసుకున్నప్పుడు విషయం అయితే చెప్పాలి. నా భర్త కానీ భార్య కానీ ఇలా కంటిన్యూగా 7 years నన్ను వదిలేసి వెళ్ళిపోయారు, యాబ్సెంట్ అనమాట, యాబ్సెంట్. తర్వాత నాట్ హ్యావ్ బిన్ హర్డ్ కూడా, మళ్ళీ వాళ్ళ ఆచూకీ అయితే వాళ్ళు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో 7 years నుంచి వాళ్ళ గురించి అసలు విషయమే తెలీదు, ఇది ఉన్న ఫ్యాక్ట్ ఇది అని చెప్పాలట. Next, whoever commits the offence under subsection 1, having concealed from the person with whom subsequent marriage is contracted the fact of the former marriage, shall be punished with imprisonment of either description for a term which may extend to 10 years and shall also be liable to fine. అంటే గతంలో పెళ్లి అయింది అన్నది కన్సీల్ చేసి, కన్సీల్డ్ ఫ్రమ్ ది పర్సన్ విత్ హూమ్ ది సబ్సిక్వెంట్ మ్యారేజ్ ఇస్తుంది. సబ్సిక్వెంట్ గా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళ దగ్గర ఇదివరకే పెళ్లి అయిన విషయం దాచిపెట్టి, ఏంటి ది ఫ్యాక్ట్ ఆఫ్ ది ఫార్మర్ మ్యారేజ్, ఇది దాచిపెట్టి చేసుకున్నారనుకోండి, ఎంత పడుతుంది? 10 years సార్. ఇది 10 years అతను 7 years సార్ 7 years లేడని ఎలా ప్రూవ్ చేసుకోవాలి? మామూలుగా ఇది ఉంది కదమ్మా, 7 ఏళ్ళు అర్థం కాలేదు చెప్పరా మరి. ఒకటి ఇది ఉంది కదా, ప్రిజంప్షన్, అది కనిపించకుండా పోతే చనిపోయినట్లే లెక్క అని డిక్లరేషన్ కూడా చేస్తున్నమాట. సివిల్ డెత్ అని ఏదో అంటారు దాన్ని. మ్యారేజ్ డిక్లేర్డ్ వైడ్ బై కోర్ట్. అది ఈ 2 సందర్భాల్లో అంటే కోర్టు చేత ఈ పెళ్లి వాయిడ్ అని డిక్లేర్ చేయబడ్డా సరే, ఈ భార్య కానీ భర్త కానీ కంటిన్యూలీ యాబ్సెంట్ ఫ్రమ్ సచ్ పర్సన్ ఫర్ ది స్పేస్ ఆఫ్ 7 years ఉన్నా సరే లేదు, అండ్ షల్ నాట్ హ్యావ్ బిన్
హార్డ్ బై సచ్ పర్సన్ యాజ్ బీయింగ్ అలైవ్, బతికే ఉన్నాడు అన్న విషయము 7 years పాటు వీళ్ళకు తెలియకుండా ఉన్నా సరే వాళ్ళు ఇంకో పెళ్లి చేసుకోవచ్చట. అయితే సబ్సిక్వెంట్ మ్యారేజ్ ఎవరితో ఒప్పందం చేసుకున్నారో వాళ్ళకి మటుకు రియల్ ఫ్యాక్ట్స్ అన్ని చెప్పాలట. చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ రియల్ ఫ్యాక్ట్స్ వాళ్ళకు చెప్పాలన్నమాట. తెలిసినంత వరకు రియల్ ఫ్యాక్ట్స్ చెప్తారు. సబ్సిక్వెంట్ గా మ్యారేజ్ చేసుకున్న అతను ఈ నిజమేం చెప్పకుండా ఇదివరకు పెళ్ళైంది నాకు తెలియదు, నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నారు విషయం చెప్పకుండా అని కేసు పెడితే 10 years పడుతుంది. మామూలుగా భార్య కానీ భర్త కానీ ఇందా నేను బతుకుండగానే ఆడు పెళ్లి చేసుకున్నాడు ఇంకోటి అని కేసు పెడితే ఎంత పడుతుంది? 10 years పడుతుంది. 7 years ఇంకా పడుతుంది. Seven years. which may 7 years. ఇది వాళ్ళు పెట్టే కేసు అంటే Extended to 10 years. భర్త గాని భార్య గాని పెట్టే కేసు సబ్సెక్షన్ 1 ఇది అయిందా. తర్వాత సబ్సిక్వెంట్ మ్యారేజ్ చేసుకుంటారు చూడు, వాళ్ళు వచ్చేసి మీకు దీని కింద పెడతారు. ఈ రెండో దాని కింద కేసు పెడతారు. అంటే మాకు విషయం తెలీదు, మాకు మొదట మ్యారేజ్ అయిన విషయం దాచిపెట్టి కన్సిల్ చేసి పెళ్లి చేసుకున్నారు అని కేసు పెడితే 10 years వరకు పడుతుంది. అక్కడైతే 7 years వరకు. డైవర్స్ అయిపోయినాక పెళ్లి చేసుకోవచ్చు కదా సార్? చేసుకోవచ్చు సార్. సార్ లివింగ్ Marriage- రిలేషన్షిప్ ఏ సెక్షన్ లోకి వస్తుందంట? లేదు సార్, నేను క్లాస్ అయిన తర్వాత మాట్లాడతాను దాని గురించి సార్. 83 మ్యారేజ్ సెరమనీ ఫ్రాడ్లెంట్లీ గాన్ త్రూ వితౌట్ లాఫుల్ మ్యారేజ్. మ్యారేజ్ సెరమనీ fraudulently gone through without lawful marriage. Whoever dishonestly or with fraudulent intention, with a fraudulent intention goes through the ceremony of being married, knowing that he is not thereby lawfully married, shall be punished with the imprisonment of either deception for a term which may extend to 7 years and shall also be liable to fine. ఈ సెరమనీ మ్యారేజ్ సెరమనీ అంటే తెలుసు కదా, అది ఉత్తుత పెళ్లి చేసుకోవడం కూడా నేరమేనమాట. మ్యారేజ్ సెరమనీ ఫ్రాడ్లెంట్లీ, ఇది ఈ ఇంటెన్షన్ అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట, మెన్స్రీ అయితే ఉండాలన్నమాట. ఇది పెళ్లి దాంట్లో అయితే ఉన్నాడు, పెళ్లి బట్టలు వేసుకున్నాడు, మంత్రాలు అవన్నీ ఉన్నాయి, తాళి కట్టాడు, అవన్నీ జరిగినాయి. కానీ ఇది ఉంది, ఏముంది? Fraudulent, dishonestly or with fraudulent intention, sir. ఏమని తెలుసు వాడికి? ఇదంతా ఉత్తుత్తిదే, దీనివల్ల నేను లాఫుల్ గా మ్యారేజ్ చేసుకోవడం లేదని అతనికి తెలిసి కూడా గోస్ త్రూ ది సెరమనీ ఆఫ్ బీయింగ్ మ్యారీడ్ దాంట్లో పోయాడు అనుకోండి, ఆ సెరమనీలో పాల్గొన్నాడు అనుకోండి వాడు, అప్పుడు సార్ అంటే అవతల వాళ్ళు ఎవిడెన్స్ ఉంటుంది కదా సార్? ఏమన్నారు సార్? సెరమనీలో పార్టిసిపేట్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా ఎవిడెన్స్ అనేది ఉంటది కదా? ఎవిడెన్స్ ఉంటుంది. నేను చెప్పేది ఏమంటే బాగా గుర్తుపెట్టుకోండి, ఒక పిల్ల ఏం చేసింది, వీడిని పెళ్లి చేసుకుంటది, వీడితో కొన్నాళ్ళు ఉంటది, మళ్ళీ ఇంకొకరిని పెళ్లి చేసుకుంటది. ఉత్తుత్తదే దండలు మార్చుకోవడమో తాళి కట్టించుకోవడం చేస్తుంది. ఆమెకు తెలుసు ఇది పెళ్లి కాదు, ఏం కాదని తెలుసు అనమాట. దీనివల్ల ఇది తెలిసి మోసం చేసే ఉద్దేశంతో ఫ్రాడ్లెంట్ ఇంటెన్షన్ తో ఇలా ఊరికనే పెళ్లి చేసుకోవడం అన్నది అనమాట. నిత్య పెళ్లి కొడుకు, నిత్య పెళ్లి కూతురు అట్లా ఉంటది. ఆమె ఆటతో సంసారం అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో ఉంటది. ఒక శుభముహూర్తం చూసుకుని పెట్టబెడ అన్ని సర్దుకుని వాడి దగ్గర ఉండే క్యాష్ గోల్డ్ అని ఎత్తుకుని ఉడేస్తుంది. అట్లాంటి అతను ఎవరు చేసినా కూడా ఇది వర్తిస్తుంది సార్, అబ్బాయి చేసినా అమ్మాయి చేసినా. అందుకే ఇక్కడ హూ ఎవర్ అని అన్నారు. అంటే ఉత్తుత్తి పెళ్లిళ్ళు చేసుకున్నా సరే, పెళ్లి చేసుకునే ఉద్దేశం లేకుండా డిజానెస్ట్లీ ఇది పెళ్లి కాదు, లాఫుల్ మ్యారేజ్ కాదు, నేను లాఫుల్ గా మ్యారేజ్ చేసుకోవడం లేదని తెలిసి కూడా డిజానెస్ట్ గా ఫ్రాడ్లెంట్ ఇంటెన్షన్ తో ఈ మ్యారేజ్ సెరమనీలో ఉన్నారనుకోండి, అప్పుడు ఇది పడుతుంది. ఇది వాడికి ఇంటెన్షన్ ఉందా లేదా అన్నది ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ బట్టి కోర్టు డిసైడ్ చేస్తుంది, అందులో ఉన్న అలిగేషన్స్ బట్టి. నెక్స్ట్, ఎంటేసింగ్ ఆర్ టేకింగ్ అవే ఆర్ డీటైనింగ్ విత్ క్రిమినల్ ఇంటెంట్ ఏ మ్యారీడ్ ఉమెన్. పెళ్ళైన స్త్రీని క్రిమినల్ ఇంటెంట్ తో
డీటైన్ చేయడము లేదా ఎంటైసింగ్ ఆర్ టేకింగ్ అవే ఆర్ డీటైనింగ్, ఈ 3 చేస్తే అది ఏమవుతుంది అని. Whoever takes or entices away any woman who is and whom he knows or has reason to believe to be wife of any other man, with the intent that she may have illicit intercourse with any person, or conceals or detains with that intent any such woman, shall be punished with imprisonment of either description for a term which may extend to 2 years. ఆమె తీసుకెళ్తాడు, ఎంటైసెస్ అవే అనమాట. ఆమెకు ఎంటైసింగ్ అంటే ఆమె ఒక రకంగా లోపరుచుకోవడము అనే ఇది వస్తుంది. ఇది సరే లాస్ట్ లో చెప్తాను. ఇలా చేస్తే ఎంటైస్ చేసినా సరే, ఆమె తీసుకెళ్ళినా సరే, హూ ఈస్ అండ్ హూమ్ హీ నోస్ ఆర్ హ్యాస్ రీజన్ టు బిలీవ్ టు బి ది వైఫ్ ఆఫ్ ఎనదర్, ఈమె వేరే వాళ్ళ భార్య అని తెలిసి కూడా ఇతను ఇలా తీసుకుపోయినా, ఎంటైస్ చేసి తీసుకుపోయినా సరే, ఏ ఉద్దేశంతో, విత్ ఇంటెంట్ దట్ షీ మే హ్యావ్ ఇల్లిసిట్ ఇంటర్కోర్స్ విత్ ఎనీ పర్సన్, ఆమె అక్రమంగా ఎవరితో అన్నా సరే సెక్స్ లో పాల్గొన్న ఉద్దేశంతో అలా ఆమె తీసుకెళ్ళి, లేదు కన్సీల్స్ ఆర్ డీటెయిల్స్ విత్ దట్ ఇంటెంట్, అలా ఉద్దేశంతో అంటే ఇంకా వేరే వాళ్ళ దగ్గర ఈమెను ఈ పని చేయించాలి వేరే వాళ్ళ దగ్గర అనే ఉద్దేశంతో ఆమెను కన్సీల్ చేసినా లేదా నిర్బంధించినా సరే, shall be punished with imprisonment of either description for a term which may extend to 2 years. 2 సంవత్సరాల వరకు శిక్ష పడేటువంటి అవకాశం ఉంది. మీరు ఈ ఎంటైసింగ్ అనే దానికి మీనింగ్ అక్కడ చూసుకోండి, సరిపోతుంది. ఎంటైసింగ్ అంటే లేపుకెళ్ళిపోవటం సార్. అవును, అవన్నీ వస్తాయమ్మా, ఎలోపుడు ఎంటైసింగ్ అవన్నీ వస్తాయి. అవి నేను చెప్పలేకున్నా, దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్. 85. Husband or relative of husband of a woman subjecting her cruelty. హస్బెండ్ కానీ రిలేటివ్ హస్బెండ్ కానీ ఉమెన్ సబ్జెక్టింగ్ క్రూయల్టీ. ఇది మనకు ఇంతకు ముందు ఏ సెక్షన్ ఉంది మనకు? 498 సార్. 85 ఉంది. Whoever being a husband or relative of the husband of a woman subject to cruelty shall be punished with imprisonment for a term which may extend to 3 years and shall also be liable to fine. 3 సంవత్సరాల జైలు శిక్ష, ఫైన్ కూడా పడుతుంది. భర్త కానీ భర్త తరపు బంధువులు కానీ వాడిని క్రూయల్టీకి గురి చేస్తే అన్నారు. క్రూయల్టీ అంటే ఏంటి అన్నది మళ్ళా అది కూడా సపరేట్ ఇచ్చారు, చూద్దాం. క్రూయల్టీ అంటే ఏంటి? ఫర్ పర్పస్ ఆఫ్ సెక్షన్ 85 క్రూయల్టీ అంటే ఈ సెక్షన్ మాత్రమే, ఈ సెక్షన్ వరకు మాత్రమే క్రూయల్టీకి డెఫినేషన్. మళ్ళీ అన్నిటికీ దీన్ని అన్వయించొద్దు మనం. ఈ 85 సెక్షన్ కి సంబంధించి మాత్రం క్రూయల్టీ అంటే ఏంటంటే ఎనీ విల్ఫుల్ కండక్ట్ విచ్ ఈస్ ఆఫ్ సచ్ నేచర్ యాజ్ ఇస్ లైక్లీ టు డ్రైవ్ ది ఉమెన్ టు కమిట్ సూసైడ్ ఆర్ టు కాజ్ గ్రేవ్ ఇంజరీ ఆర్ డేంజర్ టు లైఫ్, లింబ్ ఆర్ హెల్త్, వెదర్ మెంటల్ ఆర్ ఫిజికల్ ఆఫ్ ది ఉమెన్ అన్నమాట. ఇది ఇలాంటి పరిస్థితి, ఇలాంటి ప్రవర్తన వాళ్ళది విల్ఫుల్ కండక్ట్. ఆ భర్త కానీ వాళ్ళ బంధువులు కానీ ఇలా చేస్తారనుకోండి, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉండాలి అంటే, ఎలాంటి స్వభావం కలిగి ఉంటే వాళ్ళు అలా ప్రవర్తించడం వల్ల ఆ ఉమెన్ వచ్చేసి ఆత్మహత్య చేసుకునేంత దూరం వెళ్ళాలన్నమాట. అంటే ఆమె ఆత్మహత్య చేసుకునేలాగా వీళ్ళ ప్రవర్తన ఉండాలంటే, భరించలేక ఆత్మహత్య తప్ప వేరే లేదు అనేంత విధంగా వాళ్ళ ప్రవర్తన ఉన్నప్పుడు, లేదా ఆమె ఆత్మహత్య చేసుకుని, లేదా కాజ్ గ్రేవ్ ఇంజరీ, ఆమెకు చాలా తీవ్రమైనటువంటి ఇది అయ్యేటువంటి ఇది ఉన్నా సరే, ఆమె జీవితానికి అంటే ఆమె లైఫ్ కి డేంజర్ అయ్యే పరిస్థితి ఉన్నా సరే, లింబ్ అంటే ఆమె పార్ట్స్ ఆఫ్ ది బాడీ, కాళ్ళు చేతులు అవి, మళ్ళీ ఆమె ఆరోగ్యానికి కూడా దెబ్బతినేటువంటి పరిస్థితి ఉన్నా సరే, మెంటల్ గా కానీ ఫిజికల్ గా కానీ ఈ పరిస్థితి ఉన్నా సరే, ఇలా చేస్తే ఆ ప్రవర్తన కూడా క్రూయల్టీ కిందికి వస్తుందట. నెక్స్ట్, హెరాస్మెంట్ ఆఫ్ ది ఉమెన్ where such harassment is with a view to coercing her to any person related to her to meet any unlawful demand for any property or valuable security, or is on account of failure by her any person related to her to meet such a demand. ఆమెను కానీ ఆమెకు సంబంధించిన ఎనీ పర్సన్ రిలేటెడ్ టు హర్ అంటే ఆమె అన్నగారిని కానీ, వాళ్ళ నాన్నగారిని కానీ, వాళ్ళ అమ్మగారిని, ఎవరినైనా సరే ఈమెను డిమాండ్ చేయడము, వాళ్ళని డిమాండ్ చేయడం. దేనికోసం అంటే టు మీట్
ది అన్లాఫుల్ డిమాండ్ ఫర్ ఎనీ ప్రాపర్టీ. మీ వాళ్ళతో ఆస్తి రాయించుకొని రాపో, ఆ భూమి రాయించుకొని రాపో అనడం. లేదా వాల్యుబుల్ సెక్యూరిటీ. వాల్యుబుల్ సెక్యూరిటీ అంటే కూడా డెఫినేషన్ లో చూసుకోండి, క్యాష్ కానీ ఇవన్నీ ఇవే వస్తాయి అనమాట. ప్రాపర్టీ అంటే క్యాష్ అవన్నీ వస్తుంది కదా. వాల్యుబుల్ సెక్యూరిటీ అంటే ఇవన్నీ బాండ్స్ కానీ ఇవన్నీ వస్తాయి. వాల్యుబుల్ సెక్యూరిటీ అంటే దేని ద్వారా అయితే ప్రాపర్టీ ఇంకొకరి నుంచి ఇంకొకటికి వచ్చేటువంటి అవకాశం ఉన్నది వాల్యుబుల్ సెక్యూరిటీ అనేది మన డెఫినేషన్ లో చూస్తున్నాం. ఇవన్నీ తీసుకురమ్మని వాళ్ళను హెరాస్ చేయడం, వాళ్ళు ఫెయిల్యూర్ అంటే వాళ్ళు తీసుకురాకుండా ఫెయిల్ అయ్యారనుకోండి, ఆ డిమాండ్ ప్రకారం తీసుకురాకుండా ఫెయిల్ అయిన ఇదిలో వాళ్ళు హెరాస్మెంట్ చేయడం అనమాట. హెరాస్మెంట్ అంటే వేధించడం అనమాట. ఇలా చేస్తే ఇది క్రూయల్టీ కిందికి వస్తుంది అని చెప్పేసి. ఇక్కడ ఎక్కడే కానీ మనకు డౌరీ అన్న పదం వాళ్ళు వాడరా? వాడలేదు సార్. కానీ మనం డౌరీ హెరాస్మెంట్ అని అంటూ ఉంటాం. ఎనీ ప్రాపర్టీ వాల్యుబుల్ సెక్యూరిటీ, అన్లాఫుల్ డిమాండ్, అది కూడా అక్రమంగా డిమాండ్ చేయడం. 87 kidnapping, abducting or inducing woman to compel her marriage. 87 kidnapping, abducting or inducing woman to compel her marriage. Whoever kidnaps or abducts any woman with intent that she may be compelled or knowing it to be likely that she will be compelled to marry any person against her will, or in order that she may be forced or seduced to illicit intercourse, or knowing it to be likely that she will be forced or seduced to illicit intercourse, shall be punished with imprisonment or either restriction for a term which may extend to 10 years, and shall also be liable to fine. And whoever by means of criminal intimidation, as defined in the Samhita, or of abuse of authority or any other method of compulsion, induces any woman to go from any place with intent that she may be, or knowing that it is likely that she will be forced to seduce illicit intercourse with another person, shall punishable as about certain. ఇది ఏంటంటే కిడ్నాప్ చేయడము, అబ్డక్ట్ చేయడము, ఆర్ ఇండ్యూస్ చేయడము. ఎలా అంటే ఇంకొకరిని అగెన్స్ట్ హర్ విల్, ఆమెకు ఇష్టం లేకుండా ఇంకొకరిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చే పరిస్థితి లాగా ఆమెను కంపెల్ చేయడము. ఈ పర్పస్ కోసం వాడిని కిడ్నాప్ చేసి అబ్డక్ట్ చేసి ఇండ్యూస్ చేస్తే కూడా ఇది అవుతుంది. దీని కింద శిక్ష పడుతుంది. ఇంకొకటి బెదిరించడం ద్వారా, క్రిమినల్ ఇంటిమిడేషన్ ద్వారా ఇలా చేశారనుకోండి, ఆమెను అక్కడి నుంచి వెళ్ళగొట్టి తద్వారా ఆమె వెళ్ళి ఇంకొకరిని ఏమంటారు ఇలిసిట్ ఇంటర్ కోర్స్, ఇంకొకరితో ఈ ఇలిసిట్ ఇంటర్ కోర్స్ లో పాల్గొనే విధంగా చేసినా సరే ఈ శిక్షకి పడుతుంది అన్నమాట. అదే కదా అయిపోయింది. 88 causing miscarriage. Whoever voluntarily causes a woman with a child to miscarry shall, if such miscarriage be not caused in good faith for the purpose of saving the life of the woman, be punished with the imprisonment of either discretion for a term which may be extended to 3 years with fine or with both. Miscarriage అంటే తెలుసు కదా, అబార్షన్ లాంటిది. అలా జరిగేలా చేశారనుకోండి అప్పుడు కూడా ఈ శిక్ష పడుతుంది. ఒకవేళ and if the woman be quick with a child shall be punished with imprisonment of either description for a term which may extend to 7 years and shall also be liable to fine. మనకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. A woman who causes herself to miscarry is within the meaning of this section. అంటే తనకు తానుగా అబార్షన్ అయ్యేలా చేసుకున్నా సరే ఆమెకు శిక్ష పడుతుందట ఈ 88 సెక్షన్ కింద. 89 causing miscarriage without woman's consent.
whoever commits the offense under section 88 without the consent of the woman. పైది వచ్చేసి ఆమె కన్సెంట్ తోనే అనుకోండి, అది రేషం. ఇది వచ్చేసి ఆమె కన్సెంట్ లేకుండా అలా చేయించారనుకోండి, వెదర్ ది ఉమెన్ ఈస్ విత్ చైల్డ్ ఆర్ నాట్ షాల్ బి పనిష్డ్ విత్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్. అంటే ఇంకా నెలలు నిండకనే ఇదేదట్లు చేసినా సరే, విత్ చైల్డ్ అంటే ఇది అనమాట. అలా చేసిన కంప్లీట్ గా గర్భస్రావం అయ్యేలా చేసినా సరే వీళ్ళకి ఈ శిక్ష అయితే పడుతుంది అనమాట. అలా చేసేటప్పుడు మిస్క్యారేజ్ చేసేటప్పుడు whoever with intent to cause the miscarriage of a woman with child does any act which cause the death of such woman. ఆమె మరణానికి కారణం అయ్యేలా ఏదైనా చేశారనుకోండి, ఏ పనైనా సరే, వాళ్ళకి 10 years వరకు శిక్ష పడుతుంది. అండ్ షాల్ ఆల్సో బి లయబుల్ టు ఫైన్ అంట. వెదర్ ది యాక్ట్ రెఫర్డ్ టు సబ్సెక్షన్ 1 is done without the consent of the woman shall be ఆమె కన్సెంట్ లేకుండా పని చేసేది అప్పుడు షాల్ బి పనిష్డ్ విత్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్. పైన అయితే 10 years మాత్రమే. ఆమె కన్సెంట్ లేకుండా ఈ పని చేసి ఆమె మరణానికి కారణమైతే ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ వరకు వెళ్తుంది అనమాట. ఎక్స్ప్లెనేషన్: ఇట్ ఈస్ నాట్ ఎసెన్షియల్ టు దిస్ అఫెన్స్ దట్ అఫెండర్ షుడ్ నో దట్ ది యాక్ట్ ఈస్ లైక్లీ టు కాజ్ డెత్. ఈ పని చేస్తే ఆమె చనిపోవచ్చు అనే విషయం వాడికి తెలిసినా తెలియకపోయినా సంబంధం లేదనమాట, వాడికి శిక్ష పడుతుంది. సరే, 90 వరకు మనం స్టాప్ చేద్దాం. 91 మళ్ళీ చూద్దాం.